రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ హైటెన్షన్ రోడ్లో ఎన్ఎన్జీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో తాజా మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లే అనేక మంది ప్రాణాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన చెందారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుడముట్టించాలన్నారు. భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ప్రమోద్ రెడ్డి, వివిధ కాలనీల అధ్యక్షులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎంత దుశ్చర్య అంటే చూస్తూ ఉన్నాం. ఒక హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఎలా ఉందంటే పబ్లిక్లో బట్టలు ఇప్పి నువ్వు హిందువా ముస్లిమా అని ఒక మతోన్మాద శక్తులుగా ఏర్పడి హిందూ మతాన్ని భారతదేశాన్ని అస్థిరపరచడానికి ఈ ఉగ్రవాదులు ఏదైతే ఉందో తీవ్రంగా శిక్షించాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం యావత్ భారతదేశం అంతా అట్టుడుకుతా ఉంది. ఖచ్చితంగా తీవ్రవాదానికి ప్రతి ఒక్క భారతీయుడు ఉద్యమ కంకణం కట్టుకొని మేము సైతం భారతదేశానికి కంకణబద్ధులై ఉన్నామని పాకిస్తాన్ ముర్దాబాద్ అనే విధంగా పెద్ద ఎత్తున భారతదేశం అంతా మారుమోగే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హిందువులను అలా చేయడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. ప్రతి హిందువులు అందరం కలిసినట్టుగా మనము పోరాడదాం, అందరం కలిసి. జై హింద్. భారత్ మాతా